ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆయన పెద్ద ఆయన ఎందుకున్నారో మరి ఆలోచిస్తున్నారో తొందరలో ఉన్నారో మరి నాకే తెలియదు. ఇది ఎస్ఎస్సీ తగ్గించిస్తారా? ఎవరు తగ్గించిస్తారు? ఎస్ఎస్సీ తగ్గించి అన్నారా బీజేపీ వాళ్ళు? అలా తగ్గిస్తే మొత్తం మట్టిగడ్డి పోతుంది బీజేపీ పార్టీ. ఎస్సీలు కానీ తగ్గించే పరిస్థితి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి సంబంధించిన సభ్యులు దేనికన్నారు? ఆ లెవెల్ ప్లేయింగ్కి వచ్చి వాళ్ళు వస్తే అప్పుడు నువ్వు తగ్గించాలి. వచ్చారని అనుకుంటున్నావా? చెప్పనండి. ఏ రకంగా మనం వేసిన క్వశ్చన్ సరిగ్గా వాళ్ళు చెప్పిందేటో నువ్వు అడుగుతుందేటో నాకు అర్థం అవ్వలేదు. కానీ చూసుకో, మళ్ళీ నన్ను నేనేమి దాన్ని సంబంధించలేదు. మీరు క్వశ్చన్ వేసిన వాళ్ళు మీరు చూసుకోండి, నాకు సంబంధం లేని విషయం. నేనైతే ఏ తలన్నాడు తోకున్నాడు రాజకీయ ఉన్నాడు ఆ మాట చెప్పడు. ఎస్సీ ఎస్టీ తగ్గించేస్తామని మైకమ్మకి నాకు వినబడలేదు. సరే, మీ గురించి కాదు, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. లేదా మీరు నేను ఏ లాట్లో మాట్లాడుకోవాలి అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రానికి మద్దతుగా ఉందనేది ఇప్పటి వరకు చాలా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శన చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? నేనేమంటానంటే, వాళ్ళకి వచ్చి వాళ్ళు మాకు మద్దతుగా లేరు, మేము వాళ్ళతో సంఘర్షంగా లేము. తమకు అర్థమైందా సార్? గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం మాకేం వాళ్ళ మద్దతు లేదు, మేమేం అంత సంఘర్షణ పడలేదు. ఇది ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎంతవరకు అంతవరకే. కేంద్ర యూనియన్ గవర్నమెంట్ అది, స్టేట్ గవర్నమెంట్ ఇది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి. ఏవైతే సంబంధాలు ఉండాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అంశాల కోసం, దేశ ప్రయోజనాల కోసం అంతవరకే డిస్కషన్ తప్ప రాజకీయపరమైన సంబంధాలు మాకేమీ లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, రేపు ఉండవు. రాజకీయపరమైన సంబంధాలు మా ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పారు. రాజకీయ సంబంధాలు లేవు మాకు. అంది ఇప్పుడు ఇక్కడ వచ్చాము, మా మీద వచ్చి నా మీద వచ్చి ఏదో దాని పేరు కరప్షన్ చేసామని చెప్పని టీచర్ కానీ ఈ టీవీను TV5 లేకపోతే ఈనాడు రాశారు. అలా ఉన్నారు కదా ఇక్కడ. ఆ సంబంధం ఎంతవరకు? మీరు పాత్రికేయ సోదరులుగా మీరు, నేను వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన ఒక పార్టీ నాయకుడిగా, ఒక మంత్రిగా నేను, ఆ రిలేషన్ అది డిసైడ్ చేసేది ప్రజలు. మన రిలేషన్ అది. ఇంకేంటి? ఎస్, అంటే సార్ ఒక విషయాన్నమ్మా, మొన్నటి వరకు చెల్లి, నిన్న ఒక ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు, మా ప్రత్యర్థి పార్టీ నాయకురాలు. ఆ పార్టీ విధానాలు, పార్టీ తాలూకా వేవులేని తొలగుంటే ఆ లైన్లో వాళ్ళు వెళ్తారు. ఇంకా చెల్లి అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయి? పెళ్ళిళ్ళకో పేరెంట్లకు ఉంటాయి, కానీ చావుకో పుట్టుకు ఉంటుంది. కానీ విధానం దగ్గర ఎవరి విధానం వాళ్ళది, ఎవరి భాష వాళ్ళది, ఎవరి వయసు, ఎవరి వ్యవహార శైలి వాళ్ళది. అంతే. దానికి ఇంకేముంది? నీ ప్రశ్న, నా సమాధానం.